కుజుడు మరియు కేతువు ఈ యొక్క రెండు గ్రహాల స్థితి సంయోగం అనేది సింహరాశిలో కలగబోవటం వల్ల రాబోయే 51 రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, రాజకీయంగా సామాజికంగా కూడా ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దాం. చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కుజ కేతు. మొదటిగా కుజుడు అంటే ఏంటంటే శక్తికి, ఆవేశానికి, ఫైటింగ్కి, యుద్ధానికి కారకుడు కుజుడు. కేతు ఏంటంటే వైరాగ్యం, అసహనం, అసంతృప్తి, తార్కికం లేనటువంటి నిర్ణయాలు అనాలోచితంగా తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కేతు సంబంధించిన గ్రహాలు. ఇలాంటి రెండు, ఆవేశం, దూకుడు, యుద్ధం, కొట్లాట, అనాలోచిత నిర్ణయాలు, అసంతృప్తి, ఈ రెండు గ్రహాల కలయిక అనేది సింహరాశిలో కలగబోతుంది. ఇలాంటి కాంబినేషను 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుందండి. ఈ యొక్క స్థితి అనేది సింహరాశిలో జరుగుతుంది. సింహరాశి అంటే అధిపతి రవి అంటే రాజు. సో కాబట్టి ఏంటంటే రాజకీయంగా, సామాజికంగా చాలా మార్పులు ఉంటాయండి. అసలు కుజ మరియు కేతు ఈ యొక్క సంయోగం అనేది ఒక విస్ఫోటక యోగం. అగ్నితత్వ రాశిలో కలిగింది కాబట్టి విస్ఫోటక యోగం అంటారు. ఈ యొక్క కుజ కేతు కాంబినేషన్ అనేది సింహరాశిలో ఉంటే, శని అనే గ్రహము అష్టమ స్థానంలో మీనంలో ఉన్నారు. సో శని కుజకేతుల యొక్క స్థితి అనేది 8/6 అంటారండి, అష్టషష్టకం. సో దీన్ని ఏంటంటే అపశకున యోగం అని కూడా అంటూ ఉంటారు. అలా ఉంది కాబట్టి ఈరోజు ఇలా చెప్పుకుంటున్నాం. మరి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే, దేశీయ మరియు సైనిక స్థావరాలపై దాడులు జరిగే అవకాశం కూడా బలంగా ఉంటుంది. అగ్ని ప్రమాదాలు, దాడులు, విమానాలకు సంబంధించిన ప్రమాదాలు జరగటం, అగ్ని పర్వతాల విస్ఫోటనం, సునామీలు లాంటివి కూడా జరిగే అవకాశం కనపడుతుంది. ఈ యొక్క సైనిక అధికారులు, క్రీడాకారుల మీద, రాజకీయ నాయకుల మీద ముఖ్యంగా దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సింహరాశికి 11వ స్థానంలో ఈ యొక్క కుజ కేతు సంయోగం జరుగుతుంది. ఎప్పటి నుంచి అయ్యా అంటే జూన్ 7వ తారీఖు నుండి జూలై 28వ తారీఖు వరకు 51 రోజుల పాటుగా ఈ స్థితి ఉంటుందండి. మీకు జరుగుతున్న దశలు కనుక వ్యక్తిగత జాతకం దశలు బాగుంటే లాభదాయకంగా ఉంటుందండి. లేదంటే స్నేహితులతోటి ఒత్తిడికి లోనవుతారు. ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో, సో ఎదుటి వారితోటి మీరు పెట్టేటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ఏదైనా ఇవ్వటం వల్ల దాని ద్వారా ఘర్షణలు జరిగే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఫ్రెండ్స్ తోటి కూడా జాగ్రత్త. చిన్న వివాదాలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఆదాయంలో ఆటంకాలు కూడా కలిగే అవకాశం, సాఫీగా వచ్చే ధనం ఏదైతే ఉందో చిన్న ఆటంకాలు కూడా జరిగే అవకాశం ఉంటుందండి. రిస్కీ గ్రూప్ వెంచర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. సోషల్ మీడియాలో వివాదమైనటువంటి ఏదైనా స్టేట్మెంట్స్ కానీ, ఇలాంటి వాటికి డిబేట్స్ కానీ దయచేసి పెట్టకుండా దానివల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం కనపడుతూ ఉంది.